దేవుని చేసే మేలులు, ఆయన యొక్క కార్యాలు మన పట్ల ఏ విధంగా ఉంటాయంటే, మన యొక్క కంటికి కనపడు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. దేవుని యొక్క చిత్తం మన పట్ల ఎట్లా ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లో ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం చేసుకుందాం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో మనందరికి కూడా తెలుసు, ఒక ఫ్లైట్ ఒక కొద్ది క్షణాల్లోనే అలా డిపార్చర్ అవగానే అది కూలిపోయిన సంఘటన మనందరికి కూడా తెలుసు. అది ఒక మెడికల్ కాలేజ్ మీద పడిపోయింది. ఆ మెడికల్ కాలేజ్ నుంచి పడగానే అనేక మంది మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు మరణించడం కూడా జరిగిపోయింది. వారు ఆ సమయంలో వారు చేస్తున్నది ఏంటంటే, లంచ్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో లంచ్ చేస్తున్న యొక్క మెడికల్ స్టూడెంట్స్ వారు ఊహించుంటారండి. వారు ఏ మాత్రము కూడా వారు ఊహించలేదు. వారు కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో, కొద్ది సంవత్సరాల్లో డాక్టర్స్ అయ్యేవారు. ఈ యొక్క సొసైటీలో వారు ఎంతో సేవ చేసేవారు. కానీ దేవుని యొక్క చిత్తం వారి పట్ల అక్కడి వరకే ఉంది. బట్ ఇక్కడ మనందరికి కూడా తెలుసు అక్కడ అలా జరిగిందని. కానీ అంతకు ముందు దేవుని యొక్క చిత్తం ఒకరి పట్ల ఉంది. ఎవరంటే ఒక ఫిమేల్ అన్నమాట. భూమి చౌహాన్ అనే ఒక ఆమె ఎయిర్పోర్ట్ కి ట్రావెల్ చేసే టైంలో ఒక 10 నిమిషాలు యూకేలో ఆమె స్టూడెంట్ అన్నమాట. అయితే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటండి ఎయిర్పోర్ట్ కి వెళ్ళే టైంలో. ఆమె ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యే టైంకి 10 మినిట్స్ లేట్ అయింది. ఈ యొక్క 10 మినిట్స్ గ్యాప్ లో ఆమె క్యాబ్ లో ట్రావెల్ చేస్తున్నంత టైం కూడా ఆమె చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది, ఇరిటేట్ అయిపోయింది. క్యాబ్ డ్రైవర్ మీద చాలా ఇరిటేషన్ చూపించింది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేసి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆమె ఫ్లైట్ అందుకోదని చెప్పి ఆమెకి అర్థమైపోతూ ఉంది. ఆ యొక్క టైం డిలే అయిపోతుందని చెప్పి చాలా ఇరిటేట్ అయిపోయింది. ఆమె ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రీచ్ అయ్యే టైంకి ఫ్లైట్ అనేది డిపార్చర్ అయిపోయింది. కానీ విత్ ఇన్ మినిట్స్ లో ఆ యొక్క జరిగిన సంఘటనని తెలియగానే ఆమెలో ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటా రియలైజేషన్ అంటే, గాడ్ హ్యాస్ బిగ్గర్ ప్లాన్ ఫర్ హెర్. ఎందుకంటే దేవుడు ఆమె పట్ల గొప్ప చిత్తాన్ని కలిగి ఉండబట్టే ఆమె రోజు ఆ ఫ్లైట్ మిస్ అవడం జరిగింది. దేవుడు అంత చక్కగా ఆమెను కాపాడాడు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో, మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కృపను, ఆయన చేసే కార్యాలు ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు మన కొరకు ఏమి చేసినా కూడా అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన దీవెనలు, ఆయనకు కృప, ఆయన కాపుదల మన పట్ల ఎల్లవేళలా కూడా ఉంటుందండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన్ని నమ్ముకున్న ప్రజల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆల్వేస్ హీ ప్రొటెక్ట్స్ us. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.